జిల్లాలో హంద్రీ నీవా కాలువలను వైఎస్ఆర్సీపీ నేతల బృందం పరిశీలించింది. కాలువల పరిస్థితిని పరిశీలించిన నేతలు రైతులకు నిరంతర నీటి సరఫరా కోసం ప్రభుత్వం తక్షణ గురవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలంలో ఉంటున్నాం. ఈ పక్కనే రాప్తాడ్ నియోజకవర్గం, ఆత్మకూరు మండలం కూడా వస్తుంది. ఇవి దేశంలోనే అత్యల్ప వర్షపాతం కురిసేటువంటి ప్రాంతాలు. మనమంతా కూడా ఒక్కసారి ఆలోచించుకోమని కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలోనే 1000 మిల్లీమీటర్లు వర్షపాతం కురిసే జిల్లాలు కూడా ఉన్నాయి. ఇది 500 మిల్లీమీటర్లు అంటే దేశంలోనే అత్యల్పం. అట్లాంటిది 250 మిల్లీమీటర్లు మాత్రమే కురిసే ఈ మండలం ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళ ఆశలు చిగురించినాయి. ఇక్కడికంతా కూడా 15-20 కిలోమీటర్ల దూరంలోనే PABR రిజర్వాయర్ కు 10 TMCలు అధికారికంగా రాజశేఖర్ రెడ్డి గారు కేటాయించడం కానీ, జీడిపల్లి రిజర్వాయర్ కూడా ఇక్కడ 15-20 కిలోమీటర్లోనే ఉంది. జీడిపల్లి రిజర్వాయర్ హంద్రీ నీవా మొదటి దశలో భాగంగా నిర్మాణం కావడం ఈ ప్రాంత ప్రజల ఆశలు చిగురించినాయి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే మేఘాల మీద ఇదంతా కూడా లైనింగ్ చేయాలని పిలిచినాడు. 950 కోట్ల టెండర్లు జరిగాయి. దాదాపు 192 కోట్లు, 192 కోట్లు ఎక్సెస్ కు టెండర్స్ వేశారు. పోనీ నాణ్యంగా పనులు చేసినారంటే ఇప్పటి వరకు మనం చూసాం. నన్ను ఇప్పుడే అడిగిన రైతులు కొంతమంది, మీరు ఇవన్నీ చూడడానికి వచ్చినారు కదా, ఇప్పుడు ఆల్రెడీ లైనింగ్ అయిపోయింది కదా, మా బోర్లన్నీ ఎండిపోయినాయి, రైతుల చెట్లన్నీ ఎండిపోతా ఉన్నాయి, ఇది వర్షం కరువు ప్రాంతం కదా, మీరు అదేమన్నా పడగొడతారా అని అడిగినారు. మేము వాళ్ళకి ఒక్కటే చెప్పినా, ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లు, నాయకులు పంచుకోవడానికి వర్కులు చేసినారు. అవి ఆల్రెడీ కూలిపోతా ఉన్నాయి. మన గవర్నమెంట్ వచ్చే లోపల ఆ లైనింగే నిలబడదు. మేము వచ్చిన తర్వాత వైడనింగ్ చేసి ఇక్కడ ప్రాంత రైతులకు మంచి చేస్తామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. కేవలం కుప్పంకి నీళ్లు పారించడానికి కరువు పీడిత ప్రాంతాలని ఈరోజు వాళ్ళ ఆశలకు సమాధి కట్టి ఈరోజు నీటిని పరిగెత్తించుకుంటూ పోవడం జరిగింది. ఇది చాలా ఘోరమైనటువంటి అన్యాయం అనేటువంటిది మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా హంద్రీ నీవాకు సంబంధించి మొదటి దశలో కూడా ఈరోజు వైడనింగ్ చేశారు. కేవలం 3850 క్యూసెక్కులు చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో 6,500 క్యూసెక్కులకి ఆ రోజు టెండర్స్ పిలిచినాడు. టెండర్లు ఖరారైనాయి. పనులు ప్రారంభమయ్యే దశలో ఎన్నికలు రావడంతో వెనుకబడింది. కేవలం జగన్ గారి ముద్ర పడుతుందని దాన్ని 3850 క్యూసెక్కులకి జీవోలను రద్దు చేసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఇంకోటి కూడా హంద్రీ నీవాకు మేము ఖర్చు పెట్టామని చెప్తున్నారు. అదనంగా ఏమైనా నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తారా? ఒకవైపు 6,500 క్యూసెక్కులకు పెంచిన దాన్ని 3850 క్యూసెక్కులకి కుదించి టెండర్లు పిలిచి ఆగమేఘాల మీద వర్కులు చేస్తామని చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో గండికోట రిజర్వాయర్ కింద ఉన్నటువంటి భూములన్నిటి కూడా R&R ప్యాకేజ్, చాలా పెద్ద ప్యాకేజ్ వర్తింపజేసి దాంతో పాటు గాలేరు నగరి రిజర్వాయర్ కాలువను కూడా స్ట్రెంగ్తన్ చేసి అక్కడి నుంచి చిత్తూరు, కడప జిల్లా రాయచోటికి వాటన్నిటికి కూడా హంద్రీ నీవా ద్వారా నీటిని అందించి, హంద్రీ నీవా ఇప్పుడు ఉన్నటువంటిది కేవలం అనంతపూర్, కర్నూలు జిల్లాలకు మాత్రమే ఈరోజు పరిమితమయ్యేటువంటి విధంగా ఎలాంటి నీటి కొరత లేకుండా ఒక గొప్ప దూరదృష్టితో ఆ రోజు చేయడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు, జగన్ గారు. మళ్ళీ మీరంతా ఏం ఆలోచిస్తా ఉన్నారు? ఈ ప్రాంతం మీరు కేవలం మేము మీ నాసిరకం పనులు విమర్శించడానికి ఇక్కడ రాలా. మీరు అనంతపురం జిల్లా ప్రయోజనాలకి, రాయలసీమ జిల్లా ప్రయోజనాలకి, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అందరూ కూడా వాళ్ళ ప్రయోజనాలు మీరు దెబ్బ కొడతా ఉన్నారు.